మజా. మళ్ళీ అదేనా? నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జోహన్నెస్బర్గ్ వేదికగా G20 దేశాల శిఖరాగ్ర సదస్సు, ప్రపంచ ఆరోగ్య సేవల ప్రతిస్పందన బృందం ఏర్పాటును ప్రతిపాదించిన భారత్, ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల పరిష్కారం సమిష్టి బాధ్యత అన్న ప్రధాని మోదీ. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామన్న మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్ బెంచ్ మార్క్ సెట్ చేసేలా అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వ భూ కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు తీరని నష్టం జరుగుతోందన్న హరీష్ రావు. 5 లక్షల కోట్లు రావాల్సిన భూములకు 5,000 కోట్లే ఎలా వస్తాయని ప్రశ్నించిన మాజీ మంత్రి. ఓవర్లోడ్తో రెండోసారి పట్టుబడిన వాహనాల పర్మిట్ను రద్దు చేయాలని పొన్నం ప్రభాకర్ ఆదేశం. వాహనాల లోడింగ్ దగ్గరే జాగ్రత్త పడేలా సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచన. పుట్టపర్తిలో వైభవంగా సత్యసాయి జయంతి వేడుకలు. హాజరైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి విశ్వసేవకు సత్యసాయి ప్రతిరూపంగా నిలిచారన్న ద్రౌపది ముర్ము. యాషెస్ టెస్ట్లో ఆస్ట్రేలియా శుభారంభం. 2 రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై కంగారూల విజయం. భారత్తో రెండో టెస్టులో నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా. తొలి రోజు 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 3 రాష్ట్ర కమిటీ సభ్యులుండగా మిగతా 34 మంది దళ సభ్యులున్నారు. లొంగిపోయిన మావోయిస్టులను మీడియా ముందు హాజరుపరిచిన సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్, అప్పాసి నారాయణ అలియాస్ రమేష్, సోమ్దా అలియాస్ ఎర్రాతో పాటు మరో 34 మంది దళ సభ్యులు లొంగిపోయారన్నారు. వీరిలో 2 తెలంగాణ వాసులు కాగా మిగతా దళ సభ్యులంతా ఛత్తీస్గఢ్కు చెందినవారని, వీరందరిపై 1,41,00,000 రూపాయల రివార్డు ఉందన్నారు. తెలంగాణకు చెందిన మరో 59 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని, వారంతా జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ పిలుపునిచ్చారు. కాగా పునరావాస పథకం క్రింద ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ డీడీలను లొంగిపోయిన మావోయిస్టులకు డీజీపీ అందజేశారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి 37 మంది సిపిఐ మావోయిస్టు చెందిన పార్టీకి చెందినటువంటి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేసుకున్నారు. ఈ 37 మందిలో 3 రాష్ట్ర కమిటీ హోదా ఉన్న వాళ్ళు, అందులో 2 తెలుగు వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందినటువంటి 7 ఇవాళ వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళతో పాటుగా 8 తుపాకులను కూడా ఆయుధాలను కూడా తీసుకొచ్చారు. అందులో ఒక AK-47, 2 SLRలు, 4.303 తుపాకులు, మరియు ఒక G3 తుపాకి కూడా ఉంది. ప్లస్ ఈ మిగతా డిఫరెంట్ క్యాలిబర్స్ చెందినటువంటి వివిధ క్యాలిబర్లకు చెందినటువంటి 346 తూటాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరిపైన ఇచ్చేస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్, ఈ రోజు ఇస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్ 1,41,05,000 రూపాయలు ఉంది. అది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో వాళ్ళకి అందజేయబడుతుంది. అట్లాగే తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పునరావాస పథకానికి అనుగుణంగా వాళ్లకు జనజీవన స్రవంతిలో కలిసినప్పుడు లభించేటువంటి ప్రయోజనాలు కూడా వారికి అందజేస్తాం. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు 59 మంది అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. బయటికి రాండి, మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఎట్లాంటి సమస్య లేకుండా, ఎట్లాంటి హెరాస్మెంట్ లేకుండా, సోకాల్డ్ వేధింపులను ఏం లేకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం సర్వం సిద్ధమైంది. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలపడంతో సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లకు విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% మించకుండా రిజర్వేషన్లను ఖరారు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఇచ్చిన జీవోకు అనుగుణంగా ఆర్డీఓలు, సర్పంచ్ పదవులకు, ఎంపీడీఓలు, వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రొటేషన్ పద్ధతిలో సీట్లను కేటాయిస్తారు. రేపు, ఎల్లుండి జిల్లాల యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. రిజర్వేషన్ల కేటాయింపు తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలపై నోటిఫికేషన్కు సంబంధించి వివరాలను హైకోర్టుకు తెలుపనుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ ఏరియాలో నిర్వహించే 2 రోజుల వేడుకలను 2 ఏళ్ల విజయోత్సవాలుగా జరపాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్తో పాటు సీఎంఓలోని ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్లోబల్ సమ్మిట్ అందరినీ ఆకట్టుకునేలా అంతర్జాతీయ స్థాయి ఉత్సవాన్ని తలపించాలన్నారు. డిసెంబర్ 8వ తేదీ తొలి రోజున ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విజయాన్ని చాటి చెప్పాలని, 9వ తేదీన 2వ రోజున తెలంగాణ భవిష్యత్తు దార్శనికతను, భవిష్యత్తు ప్రణాళికలను పొందుపరిచిన తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేలా రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని విభాగాలు తమ భవిష్యత్తు లక్ష్యాలన్నీ కళ్లకు కట్టించే ఆడియో, వీడియో ప్రదర్శనలు, ప్రజెంటేషన్లు తయారు చేసుకోవాలని సీఎం సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచిన జై జై హే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గేయంగా మార్చుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన కవి అందశ్రీ సంస్మరణ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి గద్దర్, అందశ్రీ సహా తెలంగాణకు చెందిన 9 మంది కవులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందన్నారు. మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని, అందుకే వారిని గౌరవించుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. ఎంత అమాయకంగా కనిపిస్తుందో అవసరమైనప్పుడు అంతే పోరాట పటిమను ప్రదర్శిస్తుంది. రాచరికం కానీ, ఆధిపత్యం కానీ హద్దు దాటినప్పుడు, ఈ తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఓ గద్దరన్న, ఓ గూడ అంజన్న, ఓ అందశ్రీ, ఓ గోరెటి ఎంకన్న ఇక వీళ్ళ ఆధిపత్యానికి చరమగీతం పాడాల్సిందే, ఈ తెలంగాణ భూమికి విముక్తి కలిగించాల్సిందే అని చెప్పి మలిదశ తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసింది. అందులో భాగంగానే బడికి వెళ్ళని, బడి ముఖమే చూడని అందశ్రీ అన్న జయ జయ హే తెలంగాణ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తును నడిపితే ఈ తెలంగాణ రాష్ట్ర కళ నిజమైంది. G20 దేశాల నుండి శిక్షణ పొందిన వైద్య నిపుణులతో కూడిన ప్రపంచ ఆరోగ్య సేవల ప్రతిస్పందన బృందం ఏర్పాటు చేయాలని భారత్ ప్రతిపాదించింది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ G20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల సంక్షోభాన్ని పరిష్కరించడం కూడా సమిష్టి బాధ్యత అన్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సేవల ప్రతిస్పందన బృందం కావాలని ప్రధాని మోదీ అన్నారు. ఏదైనా ప్రపంచ ఆరోగ్య సంక్షోభం లేదా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఈ బృందం వెంటనే స్పందించేలా ఉండాలన్నారు. దశాబ్దాలుగా G20 ప్రపంచానికి అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి దిశానిర్దేశం చేసిందన్నారు. అలాగే ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. G20 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని మోదీని పలు
నేతలు ఆత్మీయంగా పలకరించారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ సహా పలువురు నేతలతో మోదీ సంభాషించారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరెస్తో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని, ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి జయంతోత్సవాలకు హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని రాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి బాబా పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఆధ్యాత్మికతను సమాజ సేవతో సమ్మిళితం చేసిన ఘనత సత్యసాయికి దక్కుతుందన్నారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. चंद्रबाबू नायडू जी त्वया जुष्ट ऋषिर्भवति देवि त्वया ब्रह्मा गतश्रीरुतत्वया पुष्करस्रजा अप्सरासु च या मेधा गन्धर्वेषु च यन्मनः प्राचीन काल से ही हमारे सत्य संत महात्मा अपने कर्म और वाणी से समाज का मार्गदर्शन करते रहे। समाज कल्याण के लिए भी उन महान आत्माओं ने अनेक कार्य किए। श्री सत्य साई बाबा भी ऐसे ही महान विभूतियों में अपना विशेष स्थान रखते हैं। उन्होंने भी सदैव समाज कल्याण और लोगों की भलाई के लिए कार्य किया है। Sri Satya Sai Baba emphasized on the belief that service to mankind is service to God. He exhorted his devotees to follow his ideal. He oriented spirituality towards public welfare. He linked spirituality with selfless service and personal transformation. Sai Baba inspired millions to follow the path of service. Sri Satya Sai Baba's message of selfless love through selfless service is inspiring the Sri Satya Sai Service Organization to volunteer for service. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి శత జయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. సత్యసాయి మహాసమాధి వద్ద నివాళులర్పించారు. ఆయన వెంట సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ తదితరులు ఉన్నారు. అనంతరం పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. This is an institution known for commitment to excellence in education infused with the timeless values of moral values.
our Bhagavan Sati Sai Baba had a vision to create leaders who would serve the society with selflessness, integrity, and excellence. When Lokesh Garu was telling, inviting all of you to join politics, then you are overwhelmingly giving a big clap. That shows that you are going to be the leaders of India in the future also. ఇప్పుడొక ప్రకటన. మూడు నెలల్లో డబ్బు డబుల్. వారే వా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. విద్యా వ్యవస్థలో సమూల మార్పు తేవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. అందుకే స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్పై ప్రధానంగా దృష్టి సారించామని చెప్పారు. కూకట్పల్లిలోని జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన జేఎన్టీయూహెచ్ గ్లోబల్ అల్యూమ్ని మీట్ 2025కు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపేలా ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఏఐలో బెంచ్ మార్కును సెట్ చేసేలా అంతర్జాతీయ నిపుణుల భాగస్వామ్యంతో త్వరలోనే తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రవాణా శాఖ అమలు చేస్తున్న సంస్కరణలను మరింత కఠినతరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. రహదారి భద్రతపై రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల భద్రత కోసం రవాణా శాఖ కార్యక్రమాలను అధికారులు మంత్రికి వివరించారు. 33 జిల్లా స్థాయి బృందాలు, 3 రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తున్నాయని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఓవర్లోడ్ కారణంగా అధికంగా ప్రమాదాలు జరుగుతుండటంతో ఆ దిశగా తనిఖీలను ముమ్మరం చేయాలని చెప్పారు. ఓవర్లోడ్ నిబంధనలు అతిక్రమించిన వాహనం రెండోసారి పట్టుబడితే వాహనం పర్మిట్ రద్దు చేయడంతో పాటు డ్రైవర్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేయాలని ఆదేశించారు. వాహనాల లోడింగ్ దగ్గరే తగిన జాగ్రత్తలు తీసుకునేలా మైనింగ్ శాఖతోనూ సమన్వయం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. పారిశ్రామిక అవసరాల కోసం 50 నుండి 60 ఏళ్ల క్రిందట కేటాయించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో అజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు ఎస్ఆర్ఓ రేట్ల కంటే 100% నుండి 200% అధికంగా వసూలు చేయాలని ఒక చట్టం చేశామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 30%కే అప్పగించాలని చూస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం జరుగుతోందని, 5 లక్షల కోట్లు రావాల్సిన భూములకు కేవలం 5,000 కోట్లు మాత్రమే ఎలా వస్తాయని హరీష్ రావు ప్రశ్నించారు. మంత్రి మండలిలో, అసెంబ్లీలో చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం వెనుక కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈరోజు ఆ 9,292 ఎకరాల భూమి విలువ ఎంత ఈరోజు మార్కెట్లో? ఖచ్చితంగా 5 లక్షలకు తగ్గదు. 5 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన భూమి. మరి నేను అడుగుతా ఉన్న శ్రీధర్ బాబు గారిని, ఈ ప్రభుత్వాన్ని, ఈ 5 లక్షల కోట్ల విలువ కలిగిన భూమిని 4-5 వేల కోట్లకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు? అంటే మిగతా 4,95,000 కోట్లు స్కామ్ కాకపోతే ఏంటి? మీకు ఇంత పెద్ద ముఖ్యమైన కీలకమైన నిర్ణయాన్ని మీరు అసెంబ్లీ పెట్టాల్సింది. అసెంబ్లీలో చర్చించండి. మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్తో 2 అంతల స్కామ్ ఇది. మన బడ్జెట్ 2.5 లక్షల కోట్లు దాటలేదు. మీకు పెట్టుడు 3 లక్షలు పెట్టినా దాటుడు 2.5 దాటలేదు. అంటే 5 లక్షల కోట్లు, అంటే 2 సంవత్సరాల బడ్జెట్తో సమానమైన ఇంత ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని మీరు శాసనసభకు పెట్టకుండా, సభలో చర్చించకుండా రాత్రికి రాత్రే పాలసీ పెట్టి 1,000 కోట్లు, లక్షల కోట్లు కొల్లగొట్టమంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయింపులపై విచారణను స్పీకర్ వేగవంతం చేసిన నేపథ్యంలో తన రాజీనామాపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు పరిణామాలపై నియోజకవర్గ ప్రజలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారని, ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా పోటీ చేసేది తానేనని, ప్రజలు కూడా తననే గెలిపిస్తారని అన్నారు. తాను రాజీనామా చేస్తున్నానంటూ ప్రతిపక్షాలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయని, రాజీనామా చేస్తున్నట్లు తాను ఎక్కడా చెప్పలేదన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని బట్టే తన నిర్ణయం ఉంటుందని కడియం శ్రీహరి తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై ఈ నెల 23 లోపు వివరణ ఇవ్వాలని స్పీకర్ తనకు నోటీసులు ఇచ్చారని, ఈ నేపథ్యంలో తాను స్పీకర్ను కలిసి సమాధానమిచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరినట్లు చెప్పారు. తన విజ్ఞప్తిపై స్పీకర్ సానుకూలంగా స్పందించారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నారని, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని, అదే ధీమాతో మళ్లీ ఉప ఎన్నిక వచ్చినా తానే గెలుస్తానని కడియం ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ తరపున గెలుపొంది కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 8 మంది విచారణ పూర్తి కాగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ వ్యవహారం ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. ఢిల్లీలో నిన్న ఏఐసీసీ పెద్దలు, న్యాయ నిపుణులతో సమావేశమైన దానం నాగేందర్ ఇవాళ శ్రీధర్ బాబుతో సమావేశం కావడంతో దానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. పరిస్థితుల దృష్ట్యా తాను రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే తిరిగి తనకే టికెట్ ఇవ్వాలని ఏఐసీసీ పెద్దలను దానం కోరినట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఈ నెల 23వ తేదీలోగా సమాధానాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలంటూ కడియం శ్రీహరి, దానం నాగేందర్కు స్పీకర్ జారీ చేసిన నోటీస్ గడువు రేపటితో ముగియనుంది. దీంతో దానం నాగేందర్ కూడా తనకు మరింత గడువు కావాలని కోరే అవకాశం ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంత్యోత్సవాల్లో భాగంగా ఐక్యతా దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు రాష్ట్రంలో పలు జిల్లాలతో పాటు న్యూఢిల్లీలో ఏక్తా ర్యాలీలు, ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. మరిన్ని వివరాలు చూద్దాం. ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన మహానాయకులలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరు. దేశ చరిత్రలోనే అత్యంత సంక్లిష్ట సమయంలో, విభజన పరిస్థితుల్లో ఆయన కృషి మరువలేనిది. సమైక్యతా శిల్పి సర్దార్ పటేల్ జయంతి ఈ ఏడాది అక్టోబర్ 31కి 150 ఏళ్లు. 150వ జయంతోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఏడాది పాటు ప్రత్యేక కార్యక్రమాలు, ర్యాలీలు జరుగుతున్నాయి. నేడు ఢిల్లీలో నిర్వహించిన జయంతోత్సవాల్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. సర్దార్ పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. దేశాన్ని ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ వైపు నడిపించే క్రమంలో సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అర్పిస్తున్నామని జేపీ నడ్డా అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఐక్యత పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ అనిల్ సుఖదేవరావు, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పాల్గొన్నారు. ఒగ్గు కళాకారుల విన్యాసాలు, విద్యార్థుల సాంప్రదాయ నృత్యాలతో ఘనంగా సాగింది. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ అనిల్ సుఖదేవరావు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే దేశం ఐక్యతతో ఉందన్నారు. మన సర్దార్ హజరాతే 150 యూనిటీ మార్చ్ లో పాల్గొనడం ఒక మహాన గౌరవ క్షణం. ఐఎమ్ ఫార్చునేట్ టు హ్యావ్ దిస్ మూమెంట్. మన రాష్ట్రం యొక్క ఏకత అని పెద్దది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుర్తువేసుకోవడం. అంతే భారత్ మా తల్లికి మన అమర్తమైన వందనం. మంచిర్యాల జిల్లాలో ఏక్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ పాదయాత్ర నిర్వహించారు. బీజేపీ ఎంపీ నాగేష్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి సహా విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఎంపీ నాగేష్ మాట్లాడుతూ 560 సంస్థానాలను భారతదేశంలో కలిపిన గొప్ప నాయకుడని కొనియాడారు. హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం అవ్వటానికి ఆపరేషన్ పోల్లో చేపట్టి ప్రజలకు స్వేచ్ఛ కల్పించారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 150వ జయంతి సందర్భాన ఒక్క మనిషి, ఎందుకంటే 15 ఆగస్టు నాడు స్వాతంత్రం వచ్చినా అది సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం కాదు. అనేకమైనటువంటి సంస్థానాలు, దాదాపుగా 560 సంస్థానాలు ఈ దేశంలో
ఉన్నటువంటి వాటిని భారతదేశ యూనియన్లో కలిపినటువంటి నాయకుడు. నేరుగా బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సంస్థలు కూడా ఉండినవి, వాటన్నిటి కూడా మరి భారత్ యూనియన్లో కలిపినటువంటి ఉక్కు మనిషి. జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్ నిర్వహించారు. కోరుట్ల పట్టణంలో యూనిటీ ర్యాలీని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ జెండా ఊపి ప్రారంభించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ దేశ ఐక్యతను చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనిటీ మార్చ్ మా కొరుట్ల కాన్స్టిట్యున్సీలో జరిగినది. అందరు కూడా కొరుట్ల కాన్స్టిట్యున్సీలో ఉన్న విద్యార్థులందరూ ఏమాత్రం కుల మత భేదాలు లేకుండా అందరు కూడా దీంట్లో బ్రహ్మాండంగా పాల్గొన్నారు. భారతదేశం గొప్పతనమే అది, యూనిటీ ఇన్ డైవర్సిటీ. మన విద్యార్థుల్లో పూర్తి నిండిగా అట్లానే ఉండి ముందరికి వెళ్ళాలి అంటే అది నషాముక్త భారత్ కూడా ఉండాలి. మనం ఇదే గొప్ప స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ, మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుతాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వందే మాతరం గేయానికి 150 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ పార్క్ వద్ద రహదారిపై వందే మాతర గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, పలు కళాశాలల, పాఠశాలల విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కృష్ణవేణి నాయక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వందే మాతర గేయాన్ని ఆలపించాలని గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారన్నారు. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని చెప్పారు. ప్రతి స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ వందే మాత్రం ఆలాపన చేసిన పూర్తి స్థాయిలో పాడని చెప్పేసి 150 సంవత్సరాల సందర్భంగా నరేంద్ర మోడీ గారు దీన్ని సంవత్సరం పాటు జాతీయ గీతాన్ని మనం పూర్తి జాతీయ గీతాన్ని ఆలపించాలని ప్రతి పల్లెలో, ప్రతి స్కూళ్ళలో, ప్రతి విద్యాలయాలలో, ప్రతి ఆఫీసులలో కూడా దీన్ని పూర్తిగా వందే మాతరం గీతం పాడాలని నరేంద్ర మోడీ సంకల్పించినారు. దీన్ని సంవత్సరం పాటు కూడా నరేంద్ర మోడీ కొనసాగిస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ దీన్ని వందే మాతరం గీతం పాడాల్సిందిగా. పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం రామగిరి ఖిల్లాకు రోప్వే నిర్మించేందుకు కేంద్రం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు పర్వతమూల పథకం క్రింద 2.4 కిలోమీటర్ల మేర రోప్వే నిర్మించనున్నారు. 2.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రోప్వే పనులను నేషనల్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్కు అప్పగించారు. ఇప్పటికే రామగిరి జిల్లా పరిసర ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ రామగిరి ఖిల్లా పర్యాటక ప్రాంతం చేసేందుకు తాను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. రోప్వే నిర్మించేందుకు అనుమతి మంజూరు చేసి నిధులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చేయాలని చెప్పి అప్పుడు చాలా మంది స్థానికులు అడగడం జరిగింది. దాని మేరకు నేను పార్లమెంట్లో దాని మీద అనేక సార్లు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దానికి మెయిన్ రోప్వే ఒకటి, మరి అఖీల డెవలప్మెంట్ ఫండ్కి కొంచెం ఫండ్స్ అలొకేషన్ కావాలని చెప్పి ఏదైతే రిక్వెస్ట్లు పెట్టినరో దాని ప్రకారము మీరందరు చూసినారు. గత వారం 2 వారాల క్రితం దానికి శాంక్షన్స్ రావడం జరిగింది. సౌదీ అరేబియాలోని మదీనా బస్సు ప్రమాదంలో మరణించిన వారి అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం సౌదీ అరేబియాలోని మదీనాలో ఇస్లామిక్ సాంప్రదాయాల ప్రకారం పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు పలువురు తెలంగాణ అధికారులు పాల్గొన్నారు. జన్నత్ ఉల్ బాకీ శ్మశాన వాటికలో జరిగిన అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, సౌదీ అరేబియాలో భారత రాయబారి డాక్టర్ సోహైల్ ఖాన్, జెడ్డాలోని కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి పాల్గొని మృతులకు నివాళులర్పించారు. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ మదీనా గవర్నరేట్ ఆధ్వర్యంలో అంత్యక్రియల ప్రక్రియ కొనసాగింది. గువాహటి వేదికగా భారత్లో జరుగుతున్న 2వ టెస్టులో సఫారీలు తొలి రోజు ఆధిపత్యాన్ని చాటుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. మార్క్రమ్ 38, రికెల్టన్ 35, క్రిస్టఫ్ స్టర్బ్స్ 49,
టెంబా బౌమా 41 పరుగులతో రాణించడంతో సఫారీ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతుంది. ప్రస్తుతం ముత్తుస్వామి 25 పరుగులతో, కైల్ వెరినే 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్తో 5 టెస్టుల యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. పర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ 2 రోజుల్లోనే ముగియగా ఇంగ్లాండ్ను ఓడించిన ఆస్ట్రేలియా సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని కంగారూలు 28.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ వన్డే తరహాలో ఆడి కేవలం 83 బంతుల్లో 123 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. లబుషన్ 49 బంతుల్లో 51 పరుగులు, జేక్ వెదరాల్డ్ 23 పరుగులతో రాణించారు. ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన హెడ్ 36 బంతుల్లో అర్ధశతకం, 69 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. బెన్ స్ట్రోక్ వేసిన 17 ఓవర్లలో హ్యాట్రిక్ 4లతో కలిపి మొత్తం 4 బౌండరీలు రాబట్టాడు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 48 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నమస్కారం. జోహన్నెస్బర్గ్ వేదికగా G20 దేశాల శిఖరాగ్ర సదస్సు, ప్రపంచ ఆరోగ్య సేవల ప్రతిస్పందన బృందం ఏర్పాటును ప్రతిపాదించిన భారత్. ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల పరిష్కారం సమిష్టి బాధ్యత అన్న ప్రధాని మోదీ. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామన్న మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ బెంచ్ మార్క్ సెట్ చేసేలా అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వ భూ కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు తీరని నష్టం జరుగుతోందన్న హరీష్ రావు. 5 లక్షల కోట్లు రావాల్సిన భూములకు 5,000 కోట్లే ఎలా వస్తాయని ప్రశ్నించిన మాజీ మంత్రి. ఓవర్లోడ్తో రెండోసారి పట్టుబడిన వాహనాల పర్మిట్ను రద్దు చేయాలని పొన్నం ప్రభాకర్ ఆదేశం. వాహనాల లోడింగ్ దగ్గరే జాగ్రత్త పడేలా సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచన. పుట్టపర్తిలో వైభవంగా సత్యసాయి జయంతి వేడుకలు. హాజరైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి విశ్వసేవకు సత్యసాయి ప్రతిరూపంగా నిలిచారన్న ద్రౌపది ముర్ము. యాషెస్ టెస్ట్లో ఆస్ట్రేలియా శుభారంభం. 2 రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై కంగారూల విజయం. భారత్తో రెండో టెస్టులో నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా తొలి రోజు 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.